హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కోళ్ళ ఫారం దగ్గరకు వచ్చిన ఫ్రెండ్స్. సో కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఓకేనా? ఫస్ట్ ఇవి వచ్చినప్పుడు మనం ఆ రేకులు ఉన్నాయి కదా, ఆ రేకులను అన్ని రౌండ్గా పెట్టుకొని పేపర్ వేసుకొని ఆ పేపర్లో వీటిని చిన్నపిల్లల్ని వేస్తారనమాట చిన్న ఉన్నప్పుడు. సో ఒక 7 days అయిన తర్వాత వీటికి కళ్ళల్లో డ్రాప్స్ వేస్తారు. తర్వాత ఒక 17 daysకి ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఫీడ్గా వీటిల్లో ఏమో ఫీడ్ వేస్తాం మనం వీటికి. ఇందులో ఏమో ఇట్లా వాటర్ వస్తాయి పైనుంచి. సో తర్వాత ఇవి ఇప్పుడు 32 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొక 7 days అయితే 7 days 10 daysలో తీసుకెళ్తారు వీటిని. సో వీటికి ఫ్యాన్స్ కూడా ఫ్రెండ్స్, ఎండ బాగా కొడుతుంది కదా అనేసి ఫ్యాన్స్ వేసినాం, చచ్చిపోతాయి కదా అనేసి ఉడకపోతకి. సో ఇది ఫ్రెండ్స్, ఇవి ఒక 3000 అనమాట. సో 2 partitions వేసుకుంటాం ఇట్లా. ఎందుకంటే అన్నీ ఒక దగ్గరికి అయిపోయి బెదిరినప్పుడు అట్లా అయిపోయి ఒక దగ్గరికి అయి చనిపోతాయి. ఇవి చాలా సెన్సిటివ్ ఫ్రెండ్స్. అసలు కొంచెం గాలి వాన ఏదైనా ఇట్లా వచ్చినా కూడా చాలా భయపడిపోతుంటాయి, ఏమైనా వచ్చినా కూడా. అందుకే ఇట్లా వేసుకొని మధ్యలో రేకు ఇట్లా పెట్టేస్తే అవతలకి రాకుండా ఉంటాయి అన్నమాట. సో వీటికి ఫ్రెండ్స్ ఫస్ట్ కోళ్ళు వచ్చినప్పుడు మనకి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి ఫీడ్ ఇవ్వరు. ఫస్ట్ సన్నగా ఉంటుంది. తర్వాత మిడిల్కి వచ్చేసరికి ఒక 20 days అయినప్పుడు మనకి ఇంకో వేరేది ఇస్తారనమాట, కొంచెం సన్నగా ఉంటుంది. తర్వాత లాస్ట్కి ఇట్లా ఇస్తారు, ఇంత పెద్ద పొడుగుగా ఇట్లా ఇస్తారు అన్నమాట. వీటికి పెద్ద అయినాయి కదా ఇప్పుడు. సో 32 రోజులు అవుతుంది, ఇంకో వారం రోజులు అయితే పోతాయి అన్నమాట. సో ఫీడ్ ఇప్పుడు ఎత్తేసినాం ఫ్రెండ్స్. మార్నింగ్ డే టైం మాత్రమే ఉంటాయి ఇప్పుడు పైకి అనేసి, మళ్ళీ తర్వాత ఈవినింగ్ అప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా కిందికి అనుకుంటాం. ఎందుకంటే పొద్దుస్తమానం తినలేవు కదా, తింటే కూడా మళ్ళీ చచ్చిపోతుంటాయి ఎక్కువ వెయిట్ అట్లా అయిపోయి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ అక్కడ ఫీడ్ బస్తాలు ఇచ్చిర్రు చూసినా, ఒకేసారి అట్లా వేసి పోతారనమాట వాళ్ళు. ఇంకో వాటర్ సింటెక్స్ బాక్స్, నెక్స్ట్ ఫ్యాన్స్, ఒక 4 ఫ్యాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే. సో ఈ విధంగా ఉంటాయి. వీటిని మేము మార్నింగ్ ఒకసారి ఇవి డింకర్స్ ఉన్నాయి కదా, ఈ డింకర్స్ని మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాటిని బాగా రుద్ది వాటర్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇట్లానే ఉండి ఈ పొట్టు పడి అంతా పడేసరికి మొత్తం గలీజ్గా అయిపోతాయి కదా, అందుకని ఎప్పుడైనా పొద్దున సాయంత్రం అవి కడగాలన్నమాట నీట్గా. తర్వాత ఇందులో ఫీడ్ దీని నిండా పోస్తాం సాయంత్రం అయితే. సో ఇట్లా ఇప్పుడైతే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్, మంచిగానే. కానీ ఎండ బాగా కొడుతుంది కదా, కొంచెం మోటాలిటీ ఎక్కువ అవుతున్నాయి కొంచెం. సో ఇంకొక వారం రోజులు మంచిగా ఉంటే బాగుంటాయి. వీటిని చిన్నపిల్లలు ఇంకా చలికాలం వర్షాకాలం అయినప్పుడు చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఆ బాక్సులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ రేకు డబ్బాలు, ఆ డబ్బాలలో బొగ్గులు వేసి నిప్పులు చేసి వీటికి మొత్తం ప్యాకింగ్, ఎక్కడికక్కడ పరదాలు ఉన్నాయి కదా అవన్నిటితో ఒక రూమ్లా ఇట్లా మొత్తం క్లోజ్ చేసి, అప్పుడు ఆ హీట్ అనేది వచ్చి వెచ్చగా ఉండడానికి అలా చేస్తాం. చాలా కొంచెం చిన్న ఉన్నప్పుడు ఎక్కువ పని ఉంటుంది అన్నమాట మనకి, ఒక 10 days వరకు. ఈ పొట్టు కూడా మనమే ఇట్లా పోసుకోవాలి ఫస్ట్. ఇగో చెట్లు ఇట్లా పెట్టినాం ఫ్రెండ్స్, మంచి చల్లగా ఉంటుంది అనేసి కోళ్ళ ఫారం దగ్గరకు అనేసి ఇగో ఇట్లా చెట్లు పెట్టినాం అన్నమాట, చల్లగా ఉంటుంది. కాను చెట్లు పెట్టినాం. సో అక్కడ నుంచి అయితే పరదా అంతా చినిగిపోయింది, అటు సైడ్ ఎక్కువ ఉండదు కదా అనేసి ఇప్పుడైతే మనం వర్షం కానీ గాలి కానీ వచ్చినప్పుడు పరదాలన్నీ ఇవి పైకి పెట్టేసినాం కదా, ఆ పరదాలన్నీ ఇట్లా కిందికి దించుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా వేయాలి. ఇప్పుడైతే వాటర్ తాగుతూ ఉన్నాయి ఇవి. ఇప్పుడు ఒక కేజీన్నర ఉంటుండొచ్చు, అక్కడొకటి ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకేమైనా మిస్ అయితే
సారీ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మా బాయి బయట. అగో అక్కడ బర్రెలు. ఇంతే ఫ్రెండ్స్. ఇంకో మా చెల్లి ఇక్కడ కూర్చుంది. ఇగో ఇక్కడ నుంచి వాటర్ ఆ సింటెక్స్ డబ్బా నుంచి మనకి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇగో ఇక్కడ వాటర్ చేసుకొని ఇందులోనే మందు ఏమన్నా కలుపుకొని మేము ఇట్లా చేస్తామన్నమాట. ఇగో ఇక్కడైతే ఇందులో మనకి అన్నీ మంచివి రావు ఫ్రెండ్స్. వీక్స్ కూడా ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నవి. అంత పెరగవు, కొంచెం కాళ్ళు ఇరిగిపోయి అట్లుంటే అన్నీ తీసేసుకుంటాం. వాటిల్లో ఉండకుండా ఇట్లా సపరేట్గా చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ వీటికి ఏమైనా డిసీజ్ ఉన్నా దానికి వస్తుంది అనేసి అట్లా చేస్తారు. ఆ బస్తాలో అయితే అక్కడ మూలకి బొగ్గులు ఫ్రెండ్స్ అవి అట్లా అన్నమాట. సో చూడండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.